బృందావనమే చేసుకుంటే రోజు ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. అయితే ఈ స్వాతంత్రం మనకు లభించడానికి ఎంతోమంది మహావీరులు వారి ప్రాణాలను అర్పించి మనకు లభించడం జరిగింది. అయితే బ్రిటిష్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు ఈ దేశస్తులు ఉన్నారు. వాళ్ళను తరిమికొట్టి మన దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. నాయకులు ఏం చేస్తారంటే 1857లోనే మొదటి పోరాటాన్ని మొదలుపెట్టారు. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం లభించింది. అంటే మన దేశంలో ఉన్న పౌరులందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మన దేశానికి ఎంతో లాభం అనేది సమకూరుతుంది. మహావీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం వల్ల మనకు స్వాతంత్రం లభించింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. మన దేశంలో ఢిల్లీలో ఎర్రకోటపై ఈ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కావాలంటే టీవీలో ఒకసారి చూడండి మీరు. సుభాష్ చంద్రబోస్ గారు అయితే ప్రత్యేకంగా ఒక సైన్యాన్ని నడిపించారు. మరి సీతారామరాజు గారు అయితే తన ప్రాణాన్ని మామూలు ఉరికమ్మనికి వాళ్ళు ఎక్కకముందు ఆయన ఉరి తగిలించుకొని చనిపోవడం జరిగింది. అయినటువంటి మీరు కూడా స్ఫూర్తి పదంగా ఉండాలని తెలియజేయడం అయింది. పక్కొంది పెన్సిల్ దుబ్బేయడం, పక్కొంది పెన్ను తీసుకోవటం, పక్కొంది బల్బం తీసుకోవటం ఇలా చేయకూడదు. చాలా తప్పు. చాలా వరకు ఏవైనా డబ్బులు కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ ఏవైనా మీకు ఎవరైనా పడేసుకున్నా పొరపాటు దొరికి తీసుకొచ్చి టీచర్ ఎగరవేయటానికి కొన్ని వేల లక్షల మంది తమ ప్రాణాలను అర్పిస్తే కానీ మనం ఈ విధంగా స్వతంత్రంగా ఉండలేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఎంతోమంది విమర్శించేవారు. తర్వాత వెలివేసినటువంటి అనుభవాలను ఎన్నిటినో ఎదిరించాడు. కానీ అదే వ్యక్తి పాఠశాలలో కూడా రానియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా నడిపించాలి అంటే ఒక చక్కనైనటువంటి ఈ కాన్స్టిట్యూషన్ ఒక పద్ధతి ప్రకారం నడిపించాలంటే దానికి ఒక నియమ నిబంధనలను అన్నటువంటిది కావాలి, రాజ్యాంగం కావాలని దేశం మొత్తం వెతుకులాడితే అందులో అధికమైనటువంటి డిగ్రీలు, మంచి మేధస్సు దేశ విదేశాల యొక్క పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా కనిపించినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాల ద్వారా ఈరోజు మనం ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతున్నాం. చదువుకోవడానికి విద్యా హక్కు చట్టాలను, అనేకమైనటువంటి చట్టాలను మరి తీసుకురావటం అన్నటువంటిది జరిగింది. అంతకుముందు ఎలా ఉన్నది మన భారతదేశం యొక్క పరిస్థితి అంటే ముందు వచ్చేసి ఒక ముంత, అంటే మన ఉమ్మి ఎక్కడ పడితే అక్కడ ఊసేదానికి లేదు. వెనకల్లో వచ్చేసి ఒక చీపురు, అంటే మన కాలి నడకలు కూడా కింద పడేదానికి అవకాశం లేనటువంటి స్థితిలో అంత దారుణంగా మన భారతదేశం అన్నటువంటిది బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. వారందరి యొక్క త్యాగఫలమే ఎందుకు నా ప్రజలు ఈ విధంగా ఉండాలి, నా దేశంలో బ్రతుకుతా మేమెందుకు బానిసలుగా ఉండాలన్నటువంటి ఒక విచక్షణారహితమైనటువంటి స్థితిలో వాళ్ళు ఏలుతున్నటువంటి దానిని సహించలేక ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి స్థితిని ఈరోజు మనము గర్వంగా మనము మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతాం. మన దేశం మీదకి అనేక దేశాలు దండెత్తుతున్నాయి. భూభాగం మీదకి వాళ్ళు వచ్చి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటన్నిటిని కూడా కాపాడుతున్నటువంటిది మన ఆర్మీ బలగాలు అన్నటువంటి వారు
కోకొల్లలుగా మన దేశపు యొక్క సరిహద్దులలో వాళ్ళ ప్రాణాలను సహితము లెక్క చేయకోకుండా అక్కడ పోరాడుతూ వీరమరణాలు చెందుతున్నారు. రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లలో ప్రతి వ్యక్తి కూడా వారి కృషి చేస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితి, పెద్ద స్థితిలోనికి వెళ్ళి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, లేకపోతే ఒక ఆర్మీ మరి ప్రొటెక్షన్ చేయగలిగినటువంటి వ్యక్తిగానో, ఒక పోలీస్ గానో రకరకాలైనటువంటి విధంగా దేశ సేవకు మీరందరూ ఉపయోగపడాలనే ఇన్ని సవలతును గవర్నమెంట్ మీకు సహాయం చేసి మంచి టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి మీకు విద్యాబుద్ధులను అందించి భవనాలను మీకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కనుక ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చక్కనైనటువంటి విద్యాబుద్ధులతో మీరందరూ కూడా మంచిగా ఎదిగి దేశం కోసం, దేశ సంరక్షణ కోసం, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల కోసం ఉపయోగపడేటువంటి బిడ్డలుగా మీరందరూ ఎదగాలని నిండు మనసుతో మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా వచ్చినటువంటి సర్పంచి అమ్మగారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా మీకును మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ చిన్ని ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈరోజు శుభాకాంక్షలు. జయ జయ హే. మీరు మంచిగా ఉంటే వీడియో మంచిగా వస్తుంది. నేను తీసుకున్నా ఈ బాబుని బాగా Running race boys, first prize Shivamani. Second prize Vintesh. Musical chair senior, first prize Satish. Second prize Suresh. Musical chair junior, first prize Pramod. Second prize Kishore. Statue game first prize Amruta. Second prize Aviran. Juniors club first prize Saket. Second prize Priyavarshini. Consolation prize Satvik.
Thank you.